హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రేపు పల్నాడు డిస్టిక్కి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వస్తున్నారని తెలిసినప్పటి దగ్గర నుంచి అటు కూటమి ప్రభుత్వంలో ఇటు పోలీసులు అంతా ఒకటై కట్టడి చేద్దామని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెంట వచ్చే వెహికల్స్ ఏమున్నాయి అటు లిస్ట్ కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఎంతో మంది వస్తారు. వాళ్ళందరూ వెహికల్స్ లిస్ట్ ఎలా ఇస్తారు పోలీసులకి అని అడుగుతూ ఉన్నారు. ఇంకోటి 100 మంది కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అక్కడికి అంటున్నారు. మరి కంట్రోల్ చేయండి, 100 మందినే పంపించే విధంగా మీరే కంట్రోల్ చేయండి అని ప్రజలు చెప్తూ ఉన్నారు. అయితే చాలా రిస్ట్రిక్షన్స్ మధ్యలో చాలా చాలా పకడ్బందీగా ఈ టూర్ని డిస్టర్బ్ చేయాలని అటు కూటమి ఇటు పోలీసులు అనుకుంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్ వచ్చేసింది. రేపు జగన్మోహన్ రెడ్డి పల్నాడు ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి వెళ్తాడు, ఏంటనేది పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ అయితే మన దగ్గరకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు ఒక విషయం తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పరామర్శిస్తూ కుటుంబాలని ఎంతమంది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వీళ్ళు ప్రాణాలు విడిచారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ వాళ్ళందరినీ ఓదార్పు యాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్ళి ఎంత దగ్గరయ్యాడో అందరికి తన్ను మార్చుకుంటూ ఒక ఉన్నతమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మారారు. అంటే ఆ పాదయాత్ర ఏదైతే 3,500 కిలోమీటర్లు చేసిన పాదయాత్రే కారణం అంటూ చాలా మంది చెప్తూ ఉంటారు. అటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వ అరాచకాలు వాళ్ళ పాలనలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టి జైళ్లు పాలు చేసి టార్చర్లు చేసి అక్రమ కేసులు పెట్టి హింసిస్తూ ఉన్నారు. అలాగా హింసకు గురైన వ్యక్తే శివనాగ మల్లేశ్వరరావు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇతని పైన ఆ రోజు రాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇతన్ని కస్టోడియల్ టార్చర్ చేసి ఇబ్బంది పెట్టి చాలా విధాలుగా బాధ పెట్టిన తర్వాత ఆ బాధలు తట్టుకోలేక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు మల్లేశ్వరరావు గారు. సో ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వస్తున్నారు. అక్కడే ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తులు, కూటమి పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా దీన్ని ఆపేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి పిలుపుగా మీరు ఎలాగైనా రండి, పాక్కుంటా అయినా రండి, పరిగెట్టుకుంటా అయినా రండి, సైకిల్ మీద అయినా రండి, కారులో అయినా రండి, బండి మీద అయినా రండి, హెలికాప్టర్లో అయినా రండి, కంపల్సరిగా పల్నాడు రండి అంటూ కాసు మహేశ్వర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. అంతేకాదు విడుదల రజనీ గారు కూడా ఈ విషయమై మాట్లాడటం జరిగింది. అంతే పల్నాడు మొత్తం కూడా రేపు ఫుల్ అలర్ట్ గా ఉండబోతుంది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే 9 గంటలకు తాడేపల్లిలో ఉన్న తన నివాస స్థలం నుంచి గుంటూరు రెంటాల విలేజ్ అదేవిధంగా సత్తెనపల్లి మండలంలో ఉన్నటువంటి పల్నాడు డిస్టిక్కి వస్తూ ఉంటున్నారు. ఉదయం 9ంటికే ఆయన స్టార్ట్ అవుతూ ఉన్నారు. రోడ్డు మార్గంలోనే ఎవరిన అభిమానులు ఉంటే రోడ్డు మార్గంలో ఉంటే ఆయనతో కలిసి రండి. అదేవిధంగా 11ంటికి ఆయన రెంటాల రీచ్ అయిపోతారు. సత్తెనపల్లి మండలం పల్నాడు డిస్టిక్ వచ్చేస్తారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆల్మోస్ట్ 1 అవర్ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారు, అదేవిధంగా ధైర్యం చెప్తారు. అంతా ఆ ప్రోగ్రామ్ అంతా అక్కడైపోతుంది. ఆ తర్వాత 12ంటికి ఆయన బయలుదేరుతారు. 12ంటికి బయలుదేరి మళ్ళీ సత్తెనపల్లి నుంచి గుంటూరు తాడేపల్లిగూడెం రెసిడెన్సీకి వచ్చేస్తూ ఉంటారు. 1:30 కల్లా తిరిగి ఆయన తాడేపల్లిలో వెళ్ళిపోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది రేపు ఆయన షెడ్యూల్. అంటే పోలీసులు దీనికి నిరాకరించిన, దాన్ని ఎంత అబ్జెక్షన్ చేసినా చివరికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ప్రోగ్రామ్ మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఇష్టంగా లేడు. అతను పోస్ట్ పోన్ చేసుకున్నా కూడా ఒప్పుకోవడానికి కార్యకర్తలు కూడా రెడీగా లేరు. ఎందుకంటే పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ. ఎవడో వచ్చి బెదిరితే బెదిరిపోవడానికి వాళ్ళు వేరే ప్రాంతాల వాళ్ళు కాదు. పల్నాడు, రాయలసీమ, గుంటూరు ఈ ప్రాంతాల గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఒక్కసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్ళేమంటారు. దట్టు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు కానీ ఎవడైనా కూడా ఎన్ని కేసులైనా మీదేసుకుంటారు కానీ మడమ తిప్పరు, మాట తప్పరు, అనుకున్నది చేయకుండా వదిలిపెట్టరు. సో ఇటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారితో రేపు పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది,
అనేది మనం వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ ఆగేది లేదమ్మా, అంతా జరుపుకుంటా పోతూనే ఉంటది. దమ్మున్నవాడు ఎవడైనా ఆపుకోవచ్చబ్బా అంటూ వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం చెప్తున్నారు. మరి దీనిపైన పోలీసులు, కూటమి నాయకులు, కుళ్ళిపోతున్న వాళ్ళు ఏమంటారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.